ఇక మరోసారి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. సంక్షోభం వచ్చిన ప్రతిసారి పలికిమాలిన అంశాలను తెరమీదికి తెస్తోంది. ఇంటి పన్ను కవర్ చేసుకోలేని రేవంత్ కౌరవ పన్నాగాలు చేస్తున్నాడు. ఒకవైపు బట్టి వర్సెస్ రేవంత్, మరోవైపు ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్ వ్యవహారం నడుస్తోంది. రైట్, దీనివల్ల మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్ ఇవ్వడానికి వాసుదేవరెడ్డి బీఆర్ఎస్ లీడర్ మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు సంక్షోభం వచ్చిన ప్రతిసారి పసలేని అంశాలను తెరవైదికి తెస్తుంది. ఓసారి కాళేశ్వరం అనేసి, ఇంకోసారి ఫార్ములా ఈరేస్ అనేసి, ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ డ్రామాలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏమంటారండి? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి పైన, కేటీఆర్, హరీష్ రావు గారి పైన కక్ష కట్టి తన వ్యక్తిగత కక్షను తీర్చుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అప్పుడే వారికి ఫోన్ ట్యాపింగ్ గుర్తుకొస్తుంది, లేకపోతే సిట్ గుర్తుకొస్తుంది, లేకపోతే ఇంకో కమిషన్ వేయాలనేది గుర్తుకొస్తుంది. ఇవాళ గత 2-3 రోజులుగా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బండారాన్ని బయట పెట్టారు. ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క సింగరేణి గనులకు సంబంధించి జరిగిన అవినీతి విషయంలో మొత్తం ఆధారాలతో సహా బయట పెడుతున్నా చెప్పి ఇలా మాట్లాడిన సందర్భంగా వారి బండారం అంతా బయటపడుతున్నారని చెప్పి ఇట్లాంటి నాయకుడు ప్రజల్లో ఉండకూడదు, లోపటేయాలి, లేకపోతే ఏదో ఒకటి విచారణ పేరు మీద పిలిపించి బదనాం చేయాలనే ఒక ఆలోచన ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇలా ఒక పక్క దావోస్ వెళ్తూనే ఇవన్నీ చెప్పిపోయింది అనేది స్పష్టంగా అనుమానం వస్తా ఉన్నది. ఇలా రాష్ట్రంలో లేడు రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ రాష్ట్రంలో జరుగుతున్న తీరును అక్కంచెలు ఆయన పర్యవేక్షిస్తూ విచారణ పేరు మీద వేధింపులకు గురి చేయాలనే ఒక పన్నాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నాటకాలను ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే, ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎప్పటికప్పుడు వేధించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. ఎప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని కూడా మేము తిప్పి కొడతా ఉన్నాం. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది, మేము తప్పకుండా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక 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 అది ఒక దాంట్లో ఏమి లేని ఒక లొట్ట పీసు వ్యవస్థ. అదంతా ఒక లొట్ట పీస్ అంటే లోపల ఎట్లా ఉంటుందో ఇది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ దేశంలో ఉన్న ప్రభుత్వాలైనా తప్పకుండా నిఘా వ్యవస్థను పెట్టుకొని పనిచేస్తాయండి. మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపిస్తలేదా? ఇవాళ ఏం చేస్తా ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా? వారి మంత్రులది, వారికి సంబంధించిన వాళ్ళని ఎవరైతే ఏమేం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఒక నిఘా వ్యవస్థ నడుస్తలేదా? ఆ నిఘా వ్యవస్థ మీదనే కదా వారి మీద ఒక్కొక్క మంత్రికి పుల్లలు పెడతా ఉన్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రే కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నదండి ఒకసారి మనం కనుక గమనిస్తే, ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి, మంత్రులు వాటలు మూటల పంపకాలు తప్పితే ఈ రాష్ట్ర పరిపాలన మీద దృష్టి లేదు. ఇంకో ముఖ్యంగా ఏంది, ఈ రాష్ట్రంలో 2 నెలల్లో జరిగింది ఏంది, ఎవరికి వారే అక్రమానికి తెరలేపుతా ఉన్నారు. గత 6 నెలల క్రితం జూపల్లి కృష్ణారావు సంబంధించింది ప్రారంభమయ్యి వారి యొక్క డిపార్ట్మెంట్ లో కొత్త మద్యం టెండర్లకు ఏదో హోలోగ్రామ్ సంబంధించి నాకు కావాలి ముఖ్యమంత్రి అల్లుడికి కావాలని, ఈయనే కొడుకు కావాలని జూపల్లి కృష్ణారావు. ఆ తర్వాత ఏమైందండి, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ కు సంబంధించిన ఇష్యూ జరిగింది, ఆ తర్వాత కొండ సురేష్ కు సంబంధించిన ఇష్యూ జరిగింది, ఆ తర్వాత ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి ఈ వార్తలు బయటకు వస్తానే ఉన్నాయి. వారు కొట్టుకో బయటకు వస్తే దాన్ని బీఆర్ఎస్ మీద నెపం నెట్టేసి ఇది ఎక్కడ బయటకు వస్తుందో, ఈ యొక్క మా యొక్క అంతర్గత కలహాలన్నీ కూడా బయట ప్రపంచానికి తెలిసేలా బీఆర్ఎస్ ప్రతిపక్షం ఎప్పటికప్పుడు మాట్లాడదని భయం కొద్దీ ఇలా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను వేధించడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే, వెకిల్ చేష్టలు తప్పితే దీంట్లో ఏమీ లేదనేది చెప్పి స్పష్టంగా తేలిపోతా ఉన్నది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీల పట్ల తప్పకుండా ఎప్పటికప్పుడు మా ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమంగా సిట్టు విచారణలు చేసినా ఎక్కడ ఊరుకునే సమస్య లేదు, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతాము, వెంటాడుతాం, వేటాడుతాం.
తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న నాయకులను బజారుకిచ్చేదాకా మా నాయకత్వం మా పార్టీ ఊరుకోదు. మీ ఇట్లాంటి సిట్టు విచారణలు, కాళేశ్వరం లాంటి అనేక కమిషన్లతోటి ఎవ్వరు భయపడే ప్రసక్తి లేదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక ఒడిదుడుకులు చూసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండి. హరీష్ రావు లాంటి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో ఎంత ఇబ్బంది పెట్టిండు, మా కేటీఆర్ గారిని ఎంత ఇబ్బంది పెట్టిండు అక్రమ లేదా మేము నాడు తెలంగాణ ఉద్యమంలో. ఇవన్నీ చూడని మాకైనా కొత్తనా? సో కాబట్టి ఇప్పుడు నువ్వు వేసే ప్రయోగాలన్నీ మీ నాయకుడు, మీ గురువు గారు చెప్తున్న ప్రకారం నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది కదా. నిన్న కనుక మనం ఖమ్మం మీటింగ్ లో చెప్పినావు కదా, నేను ఒక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఉన్నావా, లేకపోతే టీడీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నావా? ఈ రాష్ట్రానికి అర్థమైతే లేదు. ఇలా వారి మాటల తీరు చూస్తా ఉంటే గమ్మత్ అనిపిస్తా ఉన్నది, ఒక జోక్ గా అనిపిస్తుంది. ఇది సర్కారా సర్కస్ అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి చూస్తే కనిపిస్తా ఉన్నదండి. సో తప్పకుండా ఇలా రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులు, జరుగుతున్న పరిణామాలన్నీ చాలా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉన్నది అనేది ఈ 2 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇలా వారి యొక్క అంతర్గత కలహాలు బయటికి వచ్చిన తర్వాత వాటిని కప్పిపుచ్చుకోవడానికే ఇవాళ సిట్టు నోటీసును మా మాజీ మంత్రి హరీష్ రావు గారికి పంపించారు. తప్పకుండా ఎదుర్కొంటాం, సిట్టు విచారణకు హాజరవుతాం, సమాధానాలు చెప్తాం. గతంలో కూడా వీరి యొక్క పార్టీకి సంబంధించిన చక్రాధర్ గౌడ్ అని సిద్దిపేటకు సంబంధించిన నాయకుడు ఉండే, ఆయన కూడా తన వ్యక్తిగత గడ్జితోటి ఇదే ఫోన్ ట్యాపింగ్ చేసిండు హరీష్ రావు అని చెప్పి కేసు పెడితే హైకోర్టు కొట్టివేస్తే రాష్ట్ర ప్రభుత్వం పైసలతోటి సుప్రీంకోర్టుకు పంపించారని చక్రాధర్ కేసు. ఇదే ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది, అది కూడా సిద్దిపేట సంబంధించిన ఇష్యూ. అది సిద్దిపేటలో హరీష్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేసిండు, దానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి వారు హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసింది. దాన్ని సుప్రీంకోర్టుకు పోయిండు. మరి సుప్రీంకోర్టుకు పోతే చక్రధర్ గౌడ్ పర్సనల్ కేసు అది. దానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలు పెట్టి కొట్లాడిందండి సుప్రీంకోర్టులో, పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఉండడం అనేది చాలా దురదృష్టకరం. సో కాబట్టి అన్ననే తేలిపోయింది, ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఏమీ లేదని చెప్పి అనేక సందర్భాల్లో తేలిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి ఈ ఫోన్ ట్యాపింగ్ లో. ఏం తెలిసిరు? అసలు ఎవరికి తెలుస్తారు? మీరు ఎవరికేం సంబంధం ఉంటుందండి? రాష్ట్ర ప్రభుత్వంగా పోలీసులు వారి యొక్క అవసరాల కోసం, నిఘా వ్యవస్థను వివరాలు తెలుసుకోవడానికి కోసం అనేక వ్యవస్థను ఉపయోగించుకుంటారు. ఆ ఫోన్ ట్యాపింగ్ యాక్టుల్లోనే ఉన్నది, ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ పెట్టుకొని చేయాలనేది. కాబట్టి దీన్ని ఏ సుప్రీంకోర్టు కానీ లేదా ఏ సిట్ కానీ దీన్ని విచారణ తేల్చదు. ఇది ముందుకు కొనసాగినా దీంట్లో ఎవరు దోషులనే తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు ఇచ్చినా దోషులు తేల్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా కూడా ఏదో వెనుకడుగు వేయడానికి, ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మాట్లాడకుండా జరుగుతున్న అవినీతి అక్రమాలను, ఈ యొక్క పంపకాల విషయంలో ఎప్పటికప్పుడు మా నాయకత్వం మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి మాట్లాడనీయకుండా ఉండడానికి చేస్తున్న చిన్న చీప్ పాలిటిక్స్ తప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏమి లేదనేది భవిష్యత్తులో తేలబోతా ఉన్నది. మేము విచారణకు హాజరవుతాం. వాస్తవాలు కూడా సిట్టు విచారణ ముందు చెప్పడానికి మా నాయకత్వం సిద్ధంగా ఉన్నది. కానీ ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ ను తప్పకుండా ప్రజల్లో ఎండగడతామండి.